అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఇక్కడ మేమైతే మా తాతకి రాఖీ కడుతున్నాము. మా తాత అంటే అమ్మ వాళ్ళ నాన్న అనమాట. అమ్మ వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉంటున్నాడు. ఎందుకంటే తాతకి ఎవరు కొడుకులు లేరు. ఇక మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మా తాతకి ఎప్పుడు మేమే ప్రతిసారి రాఖీ అయితే కడతాము. ఇక మా తాతకి సిస్టర్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి కట్టలేదు కదా. మా తాతకైతే 2 years బ్యాక్ పెరాలసిస్ వచ్చి ఇక మొత్తం మంచానికే పరిమితం అయిపోయాడు తనైతే. ఇక మా తాతకు అన్నీ అమ్మే చూసుకుంటుంది, తినిపించడంతో సహా. మా అమ్మ చేసే సేవ చూసి కొందరైతే అమ్మతో అన్నారు, ఫుడ్ పెట్టడం మానేయండి, లేదా ఫుడ్లో ఏదైనా కలిపేయండి, చనిపోతాడు తనంతట తనే అని. అసలు అలా ఎలా అంటారండి బాబు, మనిషిని ఎలా చంపుతారు చెప్పండి. ఆ మాట నాన్నతో చెప్తే నాన్న అయితే వాళ్ళని డైరెక్ట్గా తిట్టాడు. నిజానికి మా తాత ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాడో మా నాన్న లాంటి మనసున్న అల్లుడు దొరికాడు. ఇంత కఠినమైన మాటలు నోటికి ఎలా వస్తాయండి బాబు అసలు.